హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మా వారు నా దగ్గరికి వచ్చి రాగి చపాతీలు లేవా అని చెప్పి అడిగిండ్రు దానికోసం అని చెప్పి అడిగారు కదా అని చెప్పి నేను స్టార్ట్ చేసిన రాగి చపాతీలు వేయడానికి ఫస్ట్ మనం పిండి తీసుకుంటాం కదా పిండిలోకి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్ని తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దానికోసం అని చెప్పి మనకి ఎంత క్వాంటిటీ అయితే అంత అవసరం ఉన్నంత పిండి తీసుకోవాలి ఒక 2-3 స్పూన్స్ నేను చూపిస్తున్నా ఆ స్పూన్ తోటి తీసుకున్నా మాకు అది సరిపోయింది ఇంకా దాంట్లో ఇంతకుముందు మనం కట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఉన్నాయి కదండి 1 by 1 అవి అన్ని వేసుకోవాలి వేసుకుని వాటిని బాగా మిక్స్ చేయాలండి అలా మిక్స్ చేశాక కొన్ని వాటర్ కలుపుతూ పిండి మంచిగా కలుపుకోవాలి మరి మెత్తగా కలపకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఉండేలాగా కలుపుకోవాలి అలా రావాలి మనం మెత్తగా మరీ మెత్తగా ఉండొద్దు మరీ అని గట్టిగా ఉండొద్దు నేను వీడియోలో చూపించే అలా ఉండాలి ఇంకా ఒక కవర్ తీసుకొని కవర్ కట్ చేసుకుని దానికి ఆయిల్ పెట్టేసుకొని చిన్న బాల్స్ వేసుకొని దాన్ని మెల్లిమెల్లిగా ఒత్తుకోవాలండి మధ్య మధ్యలో మనం ఏం చేయాలంటే అలా ఒత్తుతూ ఉంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఒకవేళ అది రాకుంటే చపాతీ కనుక రాకుండా ఉంటే మధ్యలో కొంచెం ఆయిల్ యూజ్ చేసుకోవాలి పిండి కొంచెం గట్టిగా అయితే మాత్రం చపాతీలు పగులుతాయండి అలా కాకుండా నార్మల్గా పిండి కలుపుకోవాలి నేను చూపించినట్టు కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది ఇలా మనం చపాతీలు చేసుకుంటే మంచిగా వస్తాయి చపాతీ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని డైరెక్ట్ పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి అంతేగాని చపాతీలు అయినాయి అని చెప్పి పక్కన పెట్టేసుకొని అన్ని ఒకసారి కాల్చుకోవడం అట్లా వీలు కాదు రాగి చపాతీకి ఆ ఒక్కొక్కటి అయిన వెంటనే మనం కాల్చుకోవాలి ఇంకా దానికి కొంచెం ఆయిల్ యూజ్ చేసి మనం కాల్చుకోవాలి ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ పెట్టుకోవచ్చు అలా సైడ్స్ కూడా మంచి కాలేటట్టు కాల్చుకోవాలండి ఎందుకంటే రాగి చపాతీ కాబట్టి కొంచెం కాలడానికి కొంచెం టైం పట్టిద్ది మనకు వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చుకోవాలి అలా 1 అయిపోయిన తర్వాత 1 by 1 అలా చేసుకోవాలి మనం ఒకటి చేసిన తర్వాత మళ్ళీ వెంటనే దానిపైన మళ్ళీ పెనం పైన వేసి అలా కాల్చుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇవ్వండి మీరు కూడా ఈజీగా వస్తుంది మీకు కూడా ఇలా నేను చపాతీలు చేస్తూ ఉంటే గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ అయిపోయేసరికి ఇంకా మా వారు వచ్చి గ్యాస్ పెట్టేసిండ్రు కరెక్ట్ నేను ఇప్పుడు ఏదైతే మంచిగా చేద్దాం అనుకుంటున్నా అప్పుడే ఏదో ఒకటి అవుతుందండి సేమ్ ఇప్పుడు కూడా రాగి చపాతీలు చేద్దాం అనుకుంటే ఇలా అయింది ఇంకా చపాతీ మధ్యలో ఉన్నప్పుడు గ్యాస్ అయిపోయింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చపాతీ వేయాలి కదండి దానికోసం అని చెప్పి మళ్ళీ పిండి తీసుకొని మళ్ళీ చపాతీలు వత్తి మళ్ళీ కాల్చి అన్నీ అలా చేశాను అలా 1 by 1 మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు వేసానండి చూస్తున్నారు ఎంత బాగా వచ్చినాయో మెత్తగా ఇంకా మా తమ్ముడు వచ్చిండు మా అల్లుడిని తీసుకొని వచ్చిండు ఇంకా మా అల్లుడికి కూడా తినిపించిండు వాడు మంచిగా తిన్నాడండి రాగి చపాతీలు మా తమ్ముడు కూడా తిన్నాడు తిని టేస్ట్ ఎలా ఉందో ఎప్పుడా అంటే బాగుందని చెప్పిండు వాడు కూడా ఇంకా మా వారు కూడా తిన్నారు ఇంకా వాళ్ళందరూ తిన్నారు నేను తినకుంటే ఎలా ఉంటే చేసిందే నేను కదా అందుకే నేను కూడా తిన్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి మీరు కూడా ఇంట్లో రాగి చపాతీ కంపల్సరీగా ట్రై చేసుకోండి నా రాగి చపాతీలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్